శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, సంతానం, విదేశీ ప్రయాణం, వ్యవసాయం, వ్యాపారం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, రావలసిన డబ్బులు రాకపోవడం, ఇళ్ల స్థలాలు అమ్ముడుపోకపోవడం, ఎటువంటి సమస్యలకైనా 3 రోజుల్లోనే పరిష్కారం చూపబడను. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ లక్ష్మణరాజు. సెల్ నంబర్ 9642776117. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. డిసెంబర్ నెలలో ధనుసు రాశి వారికి గండం పొంచి ఉంది. దయచేసి నా మాట విని ఇలా తప్పించుకోండి, లేదంటే ప్రాణాలకు ముప్పు తప్పదు. అయితే ధనుసు రాశి వారికి డిసెంబర్ నెలలో పొంచి ఉన్న గండం ఏమిటి? ఈ గండం నుండి వీరు ఎలా తప్పించుకోవాలి? అలాగే డిసెంబర్ నెలలో ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు? అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశివారు అందరికంటే భిన్నంగా విలక్షణమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవటం దాదాపు అసాధ్యమైన విషయం. వీరు ఏ సిద్ధాంతాన్నైతే నమ్ముతారో ఆ సిద్ధాంతాన్ని ఇతరులు నమ్మినా నమ్మకపోయినా లెక్క చేయకుండా కేవలం వీరు నమ్మిన సిద్ధాంతాన్ని మాత్రమే పాటిస్తారు. అలాగే వీరు ఏ విషయాన్నైనా సులభంగా అంచనా వేయగలుగుతారు. అధికంగా క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయానికి ప్రాధాన్యతనిస్తారు. ముఖ్యంగా జీవితంలో ఎంతో పురోగతిని సాధించినప్పటికీ ఇంకా ఏదో సాధించాలని తపన పడుతూ నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అలాగే వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు సంపాదిస్తారు. అలాగే ఈ రాశివారు వీరి యొక్క సన్నిహితులు, రక్త సంబంధీకులు స్త్రీల వలన ఎక్కువగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏ విషయంలోనైనా సరే వీళ్లే స్వయంగా తమ నిర్ణయాన్ని తీసుకుంటారు. అలాగే సమాజంలో వీరికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరికి వృత్తి, ఉద్యోగం, వ్యాపారపరంగా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటి వరకు కెరియర్ పరంగా వస్తున్న అడ్డంకులన్నీ తొలగి మంచి పురోగతిని సాధిస్తారు. వ్యాపారస్తులకు ఊహించిన రీతిలో అధిక లాభాలు వస్తాయి. వ్యాపారంలో గణనీయమైన అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాలలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి, వ్యాపార విస్తరణకు ఈ సమయం ఎంతగానో కలిసి వస్తుంది. అయితే అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టే విషయంలోనూ, ఏదైనా సంస్థలో అధిక మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలోనూ అనుభవజ్ఞుల సలహాలను పాటించడం, అలాగే ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల యొక్క సలహాలను తీసుకోవటం చాలా మంచిది. అలాగే గతంలో వ్యాపారపరంగా చేసినటువంటి రుణాలను తీర్చడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ సమయం అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఊహించని రీతిలో భూముల రేటు పెరగటంతో లాభాలను పొందుతారు. అలాగే కోర్టు సంబంధించిన న్యాయ వ్యవహారాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఇక వీరికి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే అద్భుతమైన మెరుగుదల ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ సమయంలో వీరికి పని భారం కూడా ఎక్కువగా ఉంటుంది. చేస్తున్న పనులన్నీ విజయవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ పని భారం వలన కొన్ని సందర్భాలలో మానసిక అశాంతి అనేది ఏర్పడుతుంది. అంతేకాకుండా ఎప్పటినుంచో చేస్తున్నటువంటి ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగంలోకి మారాలి అని ప్రయత్నాలు చేసేవారికి ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. దీనివలన ఉద్యోగపరంగా అధిక ఒత్తిడి, ఆందోళన అనేవి పెరుగుతాయి. కానీ ఉద్యోగస్తులు పని భారాన్ని తట్టుకుని కష్టపడి పనిచేసినప్పుడు ఖచ్చితంగా వారు అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు అనే విషయాన్ని మాత్రం మర్చిపోకుండా ఈ సమయంలో కష్టపడి పనిచేయాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి స్థాన మార్పు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయం నిరుద్యోగులకు కలిసి వస్తుంది. నూతన ఉద్యోగ అవకాశాలను పొందగలుగుతారు. అలాగే విదేశాల్లో ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారో వారి ప్రయత్నాలు ఈ సమయంలో సఫలీకృతమవుతాయి. అలాగే చేతి వృత్తుల వారికి, చేనేత కార్మికులకు ఈ సమయం కలిసి వస్తుంది. శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. వీరికి విద్యాపరంగా చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. చదువులో ఏకాగ్రత అనేది పెరుగుతుంది. అంతేకాకుండా పోటీ పరీక్షలకు హాజరయ్యేవారు ఆశించిన ఫలితాలను పొందుతారు. అయితే విదేశీ అవకాశాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. విదేశాల్లో చదువుకోవాలి అనుకునే వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కాబట్టి అవకాశాలను బట్టి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయ నాయకులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతలను పొందుతారు. అలాగే క్రీడాకారులు కొన్ని అవరోధాలు ఏర్పడినప్పటికీ విజయం దిశగా ముందుకు వెళతారు. ఇక కళాకారుల గురించి చూసుకున్నట్లయితే ఈ సమయంలో వీరికి ఎన్నో నూతన అవకాశాలు లభించనున్నాయి.
ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోగలుగుతారు. వీరికి కుటుంబ పరంగా ఈ సమయంలో మంచి సూచనలు కనిపిస్తాయి. గతంలో కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. దీంతో కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యంగా కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అలాగే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. మీరు ఆశించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. ఇక వైవాహిక జీవిత పరంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న సమస్యలు ఏర్పడినప్పటికీ మీ జీవిత భాగస్వామి మీకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటుంది. మీకు అన్ని విషయాలలోనూ మంచి సలహాలను సూచనలను ఇస్తుంది. ఈ సమయంలో సంతానపరంగా చిన్నపాటి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి సంతానం విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకోవటం మంచిది. ఈ రాశి వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఊహించని రీతిలో లాభాలు పొందడంతో గతంలో చేసినటువంటి రుణాలన్నీ తీర్చగలుగుతారు. అయితే వీరికి ఈ సమయంలో ఎంత రాబడి ఉంటుందో అంతే స్థాయిలో ఖర్చు కూడా ఉంటుంది. కాబట్టి ఖర్చు విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అంతేకాకుండా ఈ సమయంలో నూతన వాహనాలను స్థలాలను కొనుగోలు చేసేటప్పుడు ఆచితూచి నిర్ణయాలను తీసుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఇక వీరికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలేవి అంతగా ఇబ్బంది పెట్టవు. కానీ జలుబు, కీళ్ల నొప్పులు, తలపోటు వంటి సమస్యలు తరచుగా ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మానసిక ప్రశాంతత కోసం, ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవటం కోసం ప్రతినిత్యం వ్యాయామం, మెడిటేషన్ చేయాలి. అలాగే ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటానికి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి పొంచి ఉన్న గండం ఏమిటి, ఆ గండం నుండి వీరు ఎలా తప్పించుకోవాలి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే ఈ సమయంలో వీరికి వాహన ప్రమాదం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనాలను నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సమయంలో సాధ్యమైనంత వరకు దూర ప్రయాణాలు చేయకపోవటం అనేది మంచిది. అలా కుదరని పక్షంలో దూర ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సమయంలో సెల్ఫ్ డ్రైవింగ్ అనేది మీకు అసలు పనికిరాదు. అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు హనుమాన్ చాలీసా వింటూ గాని చదువుతూ గాని ప్రయాణాలు చేయటం మంచిది. దీనివలన మీకు పొంచి ఉన్న గండం నుంచి తప్పించుకోగలుగుతారు. అలాగే ఈ సమయంలో ఖచ్చితంగా ట్రాఫిక్ నియమాలను పాటించాలి. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి పనులను అస్సలు చేయకూడదు. ఈ జాగ్రత్తలను పాటిస్తే ఖచ్చితంగా మీరు ఈ గండం నుండి బయటపడగలుగుతారు. ఈ రాశివారి జీవితంలో అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యము సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయం పఠించడం వలన మనశ్శాంతిని పొందగలుగుతారు. అలాగే శనివారం రోజున శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి. అంతా శుభమే జరుగుతుంది. అదేవిధంగా ఆదివారం రోజున ఉపవాస నియమాన్ని ఆచరించటం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. అలాగే ఇంట్లో శ్రీచక్రాన్ని స్థాపించి ప్రతినిత్యం పూజించడం వలన జీవితంలో అభ్యున్నతిని సాధించగలుగుతారు. ఈ రాశివారు గ్రహదోషాలను తొలగించుకోవటం కోసం పాటించవలసిన పరిహారాలను గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణలు చేయాలి. అలాగే శని త్రయోదశి రోజున శనీశ్వరునికి అభిషేకం చేయించుకోవాలి. ప్రతి శుక్రవారం తెల్లవారుజామునే స్నానం చేసి ఎర్రటి మందార పువ్వులతో కానీ ఏదైనా ఎర్రని పువ్వులతో కానీ అమ్మవారిని పూజించాలి. అలాగే ఖచ్చితంగా సాంబ్రాణి ధూపాన్ని వెయ్యాలి. అంతేకాకుండా వీలైతే పేదలకు అన్నదానాన్ని చేయటం చాలా మంచిది. మీరు చేసేటువంటి పుణ్యకార్యాలే మీ యొక్క గండాల నుండి మిమ్మల్ని దూరం చేస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించండి. సో చూశారు కదండి, డిసెంబర్ మాసంలో ఈ రాశి వారికి గండం ఏ విధంగా పొంచి ఉంది, ఆ గండం నుండి వీరు ఎలా తప్పించుకోవాలి, అలాగే ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు, అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ధనుస్సు రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.